మొన్న జెలెన్స్కీ నిన్న సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు రామఫోసా ఎవరైనా సరే వైట్ హౌస్లో పెట్టి దుమ్ము దులిపేయటం చివరకు భంగపట్టడం ఇది ట్రంప్ తీరు. ఒప్పందాలకని పిలవటం మీడియా సాక్షిగానే వాళ్లపై విమర్శలు చేయటమే పనిగా పెట్టుకున్నారు ట్రంప్. ఇలా చేయటం ద్వారా ప్రపంచ దేశాలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? అసలు ట్రంప్ ఉద్దేశం ఏంటి? డొనాల్డ్ ట్రంప్ అగ్రరాజ్యంగా పిలువబడే అమెరికాకు అధ్యక్షుడు. అయితే ఆయన ఆ స్థాయిలో వ్యవహరిస్తున్నారా అంటే అది ప్రశ్నార్థకమే. దక్షిణాఫ్రికా, ఉక్రెయిన్ అధ్యక్షులతో ట్రంప్ వ్యవహరించిన తీరే దీనికి అద్దం పడుతోంది. ఇతర దేశాల నేతలను ఆహ్వానించడం, వాళ్లపై నిందారోపణల బురద కుమ్మరించడమే పనిగా పెట్టుకున్నారు. ఇటువంటి పద్ధతి అగ్రరాజ్యానికి ఏమాత్రం తగదని ఆనాడే ప్రపంచ మీడియా తీవ్రంగా మందలించినా ట్రంప్ తన తెంపరితనాన్ని ఏమాత్రం తగ్గించుకోలేదని మరోసారి రుజువైంది. వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటారనే ఆశతో వైట్ హౌస్ కు వెళ్లిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసాపై ట్రంప్ తనదైన శైలిలో ఆరోపణలు చేశారు. వైట్ హౌస్ లో మీడియా సమక్షంలో ఇద్దరు నేతలు మాట్లాడేందుకు సిద్ధం కాగా ట్రంప్ మీడియాతో మాట్లాడటం వదిలేసి అక్కడే ఉన్న పెద్ద స్క్రీన్ పై ఒక వీడియో చూపించారు. శ్వేత జాతీయులను చంపేయండి, శ్వేత జాతి రైతులను కాల్చి చంపండి అంటూ దక్షిణాఫ్రికాలో కమ్యూనిస్టు పార్టీ అయిన ఎకనామిక్ ఫ్రీడమ్ ఫైటర్స్ నేత జూలియస్ మలేమా పాడుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. వీడియో ప్లే అవడం పూర్తయ్యాక ట్రంప్ రమఫోసాను ఉద్దేశించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. దక్షిణాఫ్రికాలో వేలాది మంది శ్వేత జాతి రైతులను ఊచకోత కోశారని, ఆ దేశంలో ఎన్నో ప్రాంతాలు శ్వేత జాతీయుల సమాధి దిబ్బలుగా మారాయని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో చాలా మంది శ్వేత జాతీయులు బతుకు జీవుడా అంటూ అమెరికాకు శరణార్థులుగా వలస వచ్చారని ట్రంప్ చెప్పుకొచ్చారు. ట్రంప్ వైఖరితో ఒక్కసారిగా విసిగిపోయిన రమఫోసా పట్టరాని ఆగ్రహంతో ఉన్నా సరే సంయమనం పాటించారు. హుందాగా వ్యవహరిస్తూ ధీటైన సమాధానాలు ఇచ్చారు. అంతేకాదు, అసలేంటి వీడియో, నేనెప్పుడూ ఈ వీడియో చూడలేదు, ఈ వీడియో ఎంతవరకు వాస్తవం అంటూ ట్రంప్పై ప్రశ్నల వర్షం కురిపించారు. తమ దేశంలో శ్వేత జాతీయుల ఊచకోత అనేది పూర్తిగా అబద్ధమని తేల్చి చెప్పారు. ఆఫ్రికన్ల దీనగాథను వినే ఓపిక మీకు ఉంటే మా బాధ సరిగ్గా అర్థమవుతుందంటూ సూటిగా సమాధానమిచ్చారు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్. ఇదిలా ఉంటే ఓవైపు ట్రంప్, రమఫోసా వాదించుకుంటుంటే ఒక రిపోర్టర్ మధ్యలో కలగజేసుకుని ₹100 కోట్ల విలువైన విమానాన్ని బహుమతిగా స్వీకరించడం ఎంతవరకు నైతికతగా అనిపించుకుంటుంది అని ట్రంప్ను సూటిగా ప్రశ్నించారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ట్రంప్ నువ్వో చెత్త రిపోర్టర్వు అంటూ ఫైర్ అయ్యారు. ఇంత కీలకమైన విషయంపై చర్చిస్తుంటే మధ్యలో విమానం గోల ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ప్రశ్నలు అడగొద్దని రిపోర్టర్పై అరిచారు ట్రంప్. ఆగ్రహంతో ఊగిపోతున్న ట్రంప్ ను కూల్ చేసేందుకు రమఫోసా మధ్యలో కలగజేసుకున్నారు. ఇది పెద్దన్న తీరు. వైట్ హౌస్ ను పంచాయతీలకు అడ్డాగా మారుస్తున్నారన్న విమర్శలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అన్ని దేశాలకు ఆయనే పంచాయతీలు చేయాలనుకోవడం చివరికి భంగపడడం ట్రంప్ వంతన్నట్లుగా మారింది.